ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఒకప్పుడు వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న చెరుకు సాగు ఇప్పుడు కనుమరుగయ్యే దశకు చేరుకుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆధునిక భారత వ్యవసాయంలోనే అత్యంత వేగంగా కుప్పకూలిన రంగాలు ఇదొకటిగా అభివర్ణిస్తున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెరుకు సాగు ఏకంగా 96% పైగా పడిపోయింది. ఒకప్పుడు రాయలసీమలో చెరుకు సాగుకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి జిల్లాలో కేవలం 4835 హెక్టార్లోనే వాణిజ్య చెరుకు సాగవుతోంది. అంటే గతంలో ఉన్న గరిష్ట సాగు విస్తీర్ణలో కేవలం 3 నుంచి 4% మాత్రమే మిగిలింది. చెరుకు పరిశ్రమ కుప్పకొల్లటంతో 1,00,000కు పైగా రైతు కుటుంబాలపైన ప్రభావం పడింది. ఒకప్పుడు కోట్ల రూపాయల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న చెరుకు పరిశ్రమ ఇప్పుడు ఒక్క కర్మాగారానికే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. చూసుకున్నట్లయితే రాయలసీమకు సంబంధించి చెరుకు ఒక ముఖ్యమైన పంటగా మనం చూసుకోవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అట్లా తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, పూర్తి స్థాయిలో వచ్చేసి ఈ చెరుకును పండించేవారు. అంటే వేల ఎకరాల పండించే ఈ చెరుకు సంబంధించి ఇప్పుడైతే పూర్తిగా పడిపోయింది. సో దానికి కారణం ఏంటి అంటే పూర్తిగా ఎవరైతే చెరుకు పండిస్తున్నారో అధిక ధరలు పెరగడం ఒకటైతే, పూర్తిగా అయితే దీనికి సంబంధించి చెరుకు పండించే రైతులు అయితే వేరే పంటకైతే వెళ్ళిపోవడం జరిగింది. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఉన్నటువంటి ధరలు చెరుకు పూర్తిగా లేకపోవడం, ఈ చెరుకు పరిశ్రమ ఒకే కర్మాగారానికి అయితే ఏర్పడడం పట్ల అయితే పూర్తిగా అయితే మనం చెప్పుకోవచ్చు రాజేంద్ర. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే 2 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చేసి ఈ చెరుకు పరిశ్రమ ఒకప్పట్లో బాగా ఉండేది. మరి చెరుకు పరిశ్రమ ఉన్న తరుణంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు దాన్ని పండించేదాన్ని కూడా ఎవరు లేకుండా అయిపోయారు. అంటే వేల ఎకరాల్లో పండించే పంటకు పూర్తి చూసుకున్నట్లయితే ఇప్పుడు 100 ఎకరాలు పడిపోయింది. అంటే కర్మాగారానికి మాత్రమే చూస్తున్నారు తప్ప ముందైతే గ్యానింగ్లు ఆడడం కానీ అనేక రకాలుగా చూసుకునేవారు పంటకు సంబంధించి. ఇప్పుడు ఈ పంటని పూర్తిగా అయితే పడిపోయింది రాజేంద్ర. మనం రైట్, ఇక రైతులను చెరుకు సాగు పైన మళ్లించేందుకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు ఏం చేయట్లేదా? అధికారులు ఏమంటున్నారు దీనిపైన? చూసుకున్నట్లయితే చెరుకు పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు పూర్తిగా అయితే అందరికైతే ఇంట్రెస్ట్ అయితే పోయింది. చెరుకు పరిశ్రమ పండించే వాళ్ళు టమాటాలు కావచ్చు, ఎందుకంటే అగ్రికల్చర్ సంబంధించి పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్కువ టమాటా రైతులు అయితే పండిస్తున్నారు. ఈ చెరుకు సాగునైతే వదిలేశారు. అంటే అధికారులు పర్యవేక్షణ చేసి ఎవరైతే చెరుకు పంట పండిస్తున్నారో వాళ్ళకి మోటివేషన్ చేసే ప్రక్రియ కూడా ఆపేయడం జరిగింది. మరి కర్మాగారాలకు సంబంధించి అంటే ఏదైతే రేట్లు అప్ అండ్ డౌన్ అయిపోవడంతో పూర్తిగా చెరుకు పంటకు అయితే డ్యామేజ్ అయిపోయింది. మరి చెరుకు పంటకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చెరుకు రైతులకు అయితే హామీ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెరుకు కొంచెం డెవలప్మెంట్ అయింది. అంటే జస్ట్ 0.% డెవలప్మెంట్ అయింది తప్ప అంటే చెరుకు పండించడానికి పూర్తిగా ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఎవరైతే అగ్రికల్చర్ అధికారులు ఉన్నారో వారిని చెరుకు పండించే రైతులను మోటివేషన్ చేసి ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్తే దీనికి మళ్ళా పరిష్కారం దొరకడానికి అవకాశం ఉందనుకోవచ్చు రాజేంద్ర. దీనిపైన రైతులు ఏమంటున్నారు? అంటే చెరుకుకి మద్దతు ధర పెంచితే అటువైపు ప్రత్యామ్నాయ మార్గం అయినా చూపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకప్పట్లో చెరుకు ప్రధాన పంటగా భావించే రైతులు వచ్చేసి ఇప్పుడు ఎందుకు వదిలేశారంటే అంటే పూర్తిగా రేట్లు లేకపోవడం వల్ల వదిలేశారు. అంటే రైతుకు సంబంధించి చెరుకు రైతుకి ఆ కనీస గిట్టుబాటు ధరలు కల్పించినట్లయితే పూర్తిగా మళ్ళంగా పుంజుకోవడానికి అయితే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చిత్తూరుకు సంబంధించి ఏదో కుప్పము, పలమనేరు, పుంగనూరు ఏరియాలో అయితే ఒకప్పట్లో ఎక్కువ పండించేవారు చెరుకు పంట. ఇప్పుడు పూర్తిగా అయితే డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే మెయిన్ సర్కిల్ ఇదే అనుకోవచ్చు మనం. 2 రాష్ట్రాల సరిహద్దు, ఒక పక్క చూస్తే తమిళనాడు, ఒక పక్క చూస్తే కర్ణాటక ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుకు సంబంధించి ఒకప్పట్లో అయితే చెరుకు అయితే బాగా పండించేవారు. మరి దీనికి సంబంధించి ఎందుకంటే పూర్తిగా పెరుగుతున్న రేట్ల దృష్ట్యా ఆ చెరుకు పూర్తిగా పడిపోవడంతో ఏదైతే షుగర్ కి సంబంధించి రేట్లు పడిపోవడంతో అట్లా ఓన్లీ కర్మాగారానికి వేస్తున్నారే తప్ప గ్యానిగలాడే పరిస్థితి ఎక్కడ మనకు కనిపించడం లేదు. అంటే పెరుగుతున్నటువంటి రేట్లు ఏదైతే వచ్చే కూలీలకు సంబంధించి గిట్టుబాటు ధరలు కూడా లేకపోవడంతో పూర్తిగా రైతులు అయితే వదిలేస్తున్నారు అనుకోవచ్చు రాజేంద్ర. మనం రైట్, థ్యాంక్ యూ కుమార్.